ముఖ్యమంత్రి గారు చేస్తారేమో అని చెప్పేసి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందేమని చెప్పేసి విద్యార్థులు నిరుద్యోగులు ఎక్స్పెక్టేషన్ పెట్టుకురు. కేసీఆర్ నియంతగా ఉన్నాడని చెప్పేసి బస్సు యాత్రలు చేసి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఊరు ఊరు గ్రామ గ్రామాన్ని డప్పులు కొట్టుకుంటూ కాళ్ళు మొక్కుకుంటూ సద్దులు పెట్టుకొని పోయి కూడా కాంగ్రెస్ వాళ్ళకి ప్రచారం చేయడం జరిగింది. అలా నేను కూడా ఒక బాధితుని వీళ్ళ కోసం ప్రచారం చేయడం. సరే, ఫైనల్ గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం? ముఖ్యమంత్రి గారిని అడ్డుకుంటాం, చేస్తాం, ఏదో చేస్తారని చెప్పేసి ఎవరైనా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని అడగంతే అమ్మాయిని అన్నం పెట్టదని ఒక సామెత ఉంది కాబట్టి కొంతమంది ఆ నిరుద్యోగులు మాకు ఇవి కావాలి అవి కావాలి మేము డిమాండ్ చేస్తే ఏదో ఒకటి ఇచ్చిపోతాడని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ముళ్ళ కంచెలు వేసుకొని ఆ మొత్తానికి పోలీసులు, అంటే ముఖ్యమంత్రి ఆశ్చర్యపడే పోయే పోలీసు వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకొని మీ ప్రజాపాలన గొడవ చేయకపోతే పోలీసులకు పని ఉండదు కదా. మీరు ఏదో గొడవ చేస్తారు, ఏదో దాడి చేస్తారు. ఇది గొడవ అన్నది కేసీఆర్ ఉన్నప్పుడు చేశారు. ఆయన ఈగో హర్ట్ అయింది, మీకు తెలుసు కదా. కేసీఆర్ ఈగో హర్ట్ అయితే ఎట్లా చేస్తాడో తెలుసు. అప్పుడు ఈగో హర్ట్ అయ్యే విధంగా చేశారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు 20 నెలలు దాటింది. కేసీఆర్ ఒక నిమిషం కాదు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అంటారు. ఒక నిమిషం, కేసీఆర్ ఈగో హట్టి చేసే విధంగా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈగో కూడా హట్టి చేస్తే మీకు ఏమొస్తుంది అంటారా? స్టూడెంట్ యూనియన్స్ టీచర్ రిక్రూట్మెంట్ విషయం లోపల ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని యూజీసీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా రిక్రూట్మెంట్. సరే, టీచర్ రిక్రూట్మెంట్ ఒక నిమిషం గెలు శ్రీనివాస్ టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. యూనివర్సిటీ వీసీ కూడా పెట్టరాదా? యూనివర్సిటీ వీసీ కూడా పెట్టరాదా? యూనివర్సిటీ వీసీ ఎన్నేళ్ళు ఖాళీ ఉంచారు? ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ఎన్నేళ్ళు ఖాళీ ఉంచారు? ఇన్ఛార్జ్ వీసీ ఎన్నేళ్ళు పెట్టారు? ఇన్ఛార్జ్ వీసీని పెట్టొద్దని ఎవరన్నా అన్నారా? ఒక నిమిషం, మీరు తప్పులు ఒప్పుకోక మేము రైటే చేసామంటే మీరు అట్లే ఉంటారు. మీరు చేసిన తప్పులు ఒప్పుకోక మేము రైటే చేసాం, మీరు నిరుద్యోగులు ఎందుకు ఓటేలేదో తెలుసుకోండి. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు నిరుద్యోగులు ఎందుకు ఓటేలేదో తెలుసుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీని కూడా భర్తీ చేయలేదు 2 ఏళ్ళు మీరు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, అందుకనే చెప్తాను కదా. అదే ఇప్పుడు మీరు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీని కూడా ఫిల్అప్ చేయలేదు. వీసీ చేయడానికి ఎన్ని రోజులు వచ్చింది? ఎంత టైం పెట్టింది వీసీ చేయడానికి? విశ్వవిద్యాలయం మీద రివ్యూ మీటింగ్ పెట్టడానికి వీసీని అపాయింట్ చేయడానికి కూడా వస్తుందా? వీసీ ఇన్ఛార్జ్ వీసీ కాలంలో ఎంత కాలం ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ? మళ్ళీ మీకు ఒక నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు కానీ. ఎస్, కేసీఆర్ గారు గతం చేయలేదని కదా గత తెచ్చింది. కేసీఆర్ గారు ఈ విధంగా విద్యా ఆగం చేసిండు, నిరుద్యోగులు పట్టించుకోలేదనే కదా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నది. మరి మీరేం చేశారు? దాదాపుగా 20 నెలలు అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు ఇదే నిరుద్యోగులతో చర్చ పెట్టలేదు? ఇదే నిరుద్యోగులతో కూర్చొని ఇంట్లో కూర్చొని లేకపోతే ఎక్కడో పిలిచి ఒక సమావేశం పెట్టి ఒక ప్రణాళిక అయ్యింది. ఒక విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది? ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టి ఓయూ కేంద్రంగా ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడ చర్చ పెట్టి మీకేం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఎలాంటి హామీలు కావాలి, యూనివర్సిటీకి ఏం కావాలి, న్యాక్ గుర్తింపు పోయే పరిస్థితి ఉన్నది, మరి దీనికి ఎట్లా దీన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వేయలేదు. ఇవాళ వచ్చి మళ్ళా ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి పోతారని చెప్తే మనం ఎట్లా నమ్మాలి? అంటే ఎక్కడ కూడా ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి సిఎస్ గారినో లేకపోతే ఆర్థిక పరమైనటువంటి వాళ్ళకు ఎంబటే ఇవాళ 100 కోట్లు రిలీజ్ చేయబోతున్నా ఈ ఓయూ అంటే చాలా సంతోషపడే వాళ్ళం. దాంతో పాటు నిరుద్యోగ అంశాన్ని కూడా తీసుకొచ్చి ఉద్యోగ ప్రకటన చేస్తే కూడా ఓయూ ఉద్యమ కేంద్రంగా ప్రకటన చేస్తే కూడా చాలా మంచిగా ఉండదు. మా ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ పోతే ఎమ్మెల్సీ 15 రోజులు ఇస్తారన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపుగా 2 ఏళ్ల నుంచి 1 సంవత్సరం నుంచి భర్తీలు లేవు, నోటిఫికేషన్లు భర్తీ లేవు. నేను వెంటనే ఇక్కడి నుంచే కొన్ని ఉద్యోగాలు ప్రకటన చేస్తే మనం చాలా హర్షించే వాళ్ళం, పాలాభిషేకం చేసేటోళ్ళు. కానీ ఇవన్నీ మర్చిపోయి రాజకీయ కేంద్రంగా గత గవర్నమెంట్ పెట్టినటువంటి హాస్టల్ ఓపెన్ చేస్తూ మరి మీరు వచ్చి రావడం వల్ల మాకు లాభం ఏంది? మీరు వస్తే ఏదో ఒకటి ఇచ్చిపోతానని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇంకా అదే పోగా 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని పాడితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాల్ని అకౌంట్ లో వేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి వీళ్ళ అకౌంట్ లో వేసుకుంటారు, అంతే కదా.
మీరు 60,000 ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగ ప్రకటన నడిచారు. ఉద్యోగ ఎగ్జామ్ డేట్, ఉద్యోగ ప్రకటన ఇచ్చిన డేటు మీరు బయట పెడితే అయిపోయింది కదా. పలానా రోజు మీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినాం, పలానా రోజు ఎగ్జామ్ పెట్టామని చెప్తే అయిపోతుంది కదా. మీరు 60,000 ఇచ్చినట్టు చెప్పడం అది యూస్లెస్ మాట. వాళ్ళు పరీక్షలు పెట్టి దాన్ని వీళ్ళు క్లెయిమ్ చేసుకుని 60,000 ఉద్యోగాలు ఇచ్చాయంటే దాన్ని యాక్సెప్టబుల్ కాదు. యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి ఇవాళ? యూనివర్సిటీలో పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు నేను 20,000 మనోడు థీసిసే సబ్మిట్ చేసేటట్టుంది దీనికి. ఒక్కొక్కటి మాట్లాడి చాలా కడుపులో ఉన్నాయని మంచిగా చెప్పు, అన్ని ఇంటర్ జనం వినాలి కూడా కదా. దయాకర్ గారికి ఏం ఒకప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతావా? కాదు నేనేం మాట్లాడాలి. సురేష్ చాలా కాలంగా విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు, చాలా సమస్యల మీద కొట్టాడు, కానీ ఒకటేసారి అన్ని చెప్తున్నట్టు. కానీ ఏమైతే మళ్ళీ తర్వాత రిప్లై ఇవ్వచ్చు, ఏం కాదు. ప్రకటన నిరుద్యోగ బాధ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పోయి అనుభవించిన కూడా సురేష్ మొన్న. ఒకసారి అశోక్ గారు జాయిన్ అయ్యారు. అశోక్ గారు కానీ ఏమంటారంటే దానికి సొల్యూషన్ మీరు తీసుకొచ్చి ఏదో కమిటీ వేసిన బాగుంటుంది. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు చెప్పండి. చేద్దాం, మిమ్మల్ని అందరినీ కూడా వేయించేటట్టు చేద్దాం, అందరినీ కూడా వేయించేటట్టు చేద్దాం. అశోక్ గారు చెప్పండి. మీరు విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ ఎవరికి ఇవ్వరట రేవంత్ రెడ్డి. ఆయన విద్యాశాఖ ఆయన దగ్గర మన వాళ్ళందరూ కొట్లాడే వాళ్ళందరినీ కూడా కమిటీలు ఉండేటట్టు చేద్దాం, ప్లాన్ చేద్దాం మంచిగా. అశోక్ గారు మాట్లాడండి. అశోక్ గారు ఒక్క నిమిషం. సురేష్ యాదవ్ ఒక్క నిమిషం. అశోక్ గారు చెప్పండి. నమస్తేనండి. నమస్తే. అందరికి అంతా మేధావులంతా పాల్గొన్నారు. అద్దంకి దయాకరణ కూడా పాల్గొన్నాడు. మా ఇద్దరికి మంచి సంవాదం కూడా జరిగింది సిటీ సెంటర్ లైబ్రరీలో. అందరికి దయాకరణ సీఎం గారిని కల్పిస్తాం 3 రోజులు అన్నాడు. ఇవాళకి 20 తారీఖు అయిపోయింది. బట్టిని కల్పిస్తున్నారు, బట్టిని కలపలేదు. అసలు ఇవాళ ముఖ్యమంత్రి ఓయికి ఎందుకు వచ్చిండో, అసలు ముఖ్యమంత్రి కన్నా అవగాహన ఉందో లేదో నాకైతే అర్థం కాల. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు 2001లో నాది బీసీజే, 25 ఏళ్ళు నేను యూనివర్సిటీతో నాకు పరిచయం ఏర్పడి, ఎక్కడి నుంచి అంటే ఎన్సీసీ గేట్ కా నుంచి టాగూర్ ఆడిటోరియం వరకు పక్కంగా ఇనుప కంచెలు వేసుకోవడం అనేది అసలు సంభ్రమాశ్చర్యం కల్పించింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు, మనోహర్ సార్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు అట్లా ఇనుప కంచెలు ఇక్కడి నుంచి అక్కడి వరకు, సరే ఎక్కడో గేట్ కాడ ముళ్ళ కంచెలు వేసిరు, ఆ గేట్ కాడ అడ్డుకున్నారు, ఆ గేట్ అవతల పోలీసులను పెట్టారు, కోటి యువతల విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు రాళ్ళు ఇసిరేసుకున్నారు, కొట్లాడుకున్నారు, అది వేరు. కానీ అసలు ఇక్కడి నుంచి అక్కడ అసలు నేను ఊహించలేకపోయినా అసలు ఇంత ఘోరం ఏంది. అసలు ముఖ్యమంత్రి వస్తే అసలు ఆయన ఒక తాలిబాన్ తీవ్రవాద వస్తుండ యూనివర్సిటీకి అన్నట్టుగా అసలు అంత స్థాయిలో అనిపించింది. ఎంతమంది పోలీసులు అసలు ఏంది, అది యూనివర్సిటీనైనా కాదా అసలు? ఎందుకు అసలు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి భయపడ్డాడేమని అనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి ముందే గాల చెప్పారా, మరి పోలీసులు అత్యుత్సాహం చేసి పెట్టుకున్నారా అర్థం కాల. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓయికి రావడం వల్ల 100 రూపాయల ప్రయాణం జరిగిందా? ఆయన ఇస్తా అని చెప్పిండు, ఆయన హామీ మాత్రం ఇచ్చిపోయిండు. అట్లాంటి మన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోకి ఇస్తామని హామీ కూడా ఇచ్చిండు. మరి అమలు చేసిండా? ఇదేమన్నా అమలైద్దా అంటే ఏం కాదు. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం. ఇవాళకి 420 హామీలు ఇచ్చేసి ఏ హామీలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక హామీ సక్సెస్ఫుల్ గా నడిచేది ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటే చక్కగా నడుస్తుంది, ఇంకా ఏది కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు పరిపాలన తర్వాత మాట్లాడు, ఇది మాట్లాడు మహిళలు దాని తర్వాత చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు నేనేమంటున్నా అంటే నా సమస్య నిరుద్యోగ సమస్య, నేను రాజకీయాలు ఏం మాట్లాడాలని లేదు, నిరుద్యోగ సమస్య గురించే మాట్లాడుతున్నా. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9. ఇవాళ మేము ఏం ఆశించినాం అంటే కనీసం ఏదో ఒక వస్తుందని చెప్తారేమో అనుకున్నాం. యొక్క ప్రస్తావన లేకుండా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ ప్రొఫెసర్ నింపుతామనే ప్రస్తావన లేకుండా నేను 3 నెలల్లో మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ కాడ ఓపెన్ మీటింగ్ పెడతాను, అదేది ఇవాళ గింత బందోబస్తు ఇవాళ వచ్చేసి రేపు డిసెంబర్ లో పెడతామంటే మీరు ఎట్ట నమ్మాలా? మీకు ఒకవేళ నిజంగా అంత యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే ఈ సెప్టెంబర్ నెలలో ఇవ్వండి. సెప్టెంబర్ 15లో 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి. ఫస్ట్ డిసెంబర్ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు హామీలు ఇస్తారట, అప్పుడు జీవోలు ఇస్తారట. ఇప్పుడు హామీలు అప్పుడు జీవోలు డిసెంబర్లు ఇస్తే ఈ ఎలక్షన్ అయిపోయిందా కూడా పూర్తయ్యే పరిస్థితి అయితే లేదు.
నాకు తెలిసి వీళ్ళు విద్య మీద ప్రేమ నటిస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రసంగాల కోసమే ముఖ్యమంత్రి అయినట్టు కనపడుతుంది. పరిపాలన కోసం ఆయన ముఖ్యమంత్రి కాలేదు, కేవలం ప్రసంగాల కోసమే. ఇంకెన్ని రోజులు తిడతారు కేసీఆర్ ఫ్యామిలీని? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందే కేసీఆర్ ఫ్యామిలీ తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. అది ముగిసిపోయిన అధ్యయనం. నువ్వు వచ్చినాక నువ్వు ఏం చేస్తావు చెప్పాలి కానీ ఇంకా కేసీఆర్ని తిడతా, వాళ్ళని తిడతా, వీళ్ళని తిడతా. ఉస్మానియా యూనివర్సిటీలోకి గేటు దాటంగానే ప్రతి విద్యార్థికి 1000 ఏనుగుల బలం వస్తుంది, మామూలు బలం కాదు. ఓయికి పోగానే ఆ పోలీసులున్నా ఎవరు వచ్చినా కూడా నన్ను ఏమి చేయలేక ధైర్యం వస్తుంది. కానీ ఆ ధైర్యాన్ని కూడా ఇవాళ చంపేసే విధంగా ఇవాళ రాత్రి నా కోసము కనీసం ఒక 15 మంది పోలీసులు వచ్చారు నా ఇంటికాడికి నన్ను పట్టుకపోవడం కోసం. కాకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఎవరు దొరకకుండా దూరంగా ఉంటారు. ప్రేమ ఎక్కువ వాళ్ళకి. అసలు ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ ఉందంటే 15 మంది పోలీసులు ఇంటికాడ ఎంటబడే ఒక పరిస్థితి తీసుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ఇవాళ క్వశ్చన్ ఇక్కడ ఎవరు సీఎం అయినా ఎందుకు ప్రొటెక్ట్ చేయడం? ఏ సీఎం అయినా అప్పుడు కేసీఆర్ నైనా వెల్కమ్ చేసేది ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా వెల్కమ్ చేసేది ఉండే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు లేకపోతే యాంటీ కేసీఆర్ సంఘాలు అప్పుడు ప్రొటెక్ట్ చేసాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసాయి. మనం మంచి మాట ఉండి మనం ముఖ్యమంత్రితో పనులు చేయించుకోవచ్చు కదా. ఎందుకు ప్రొటెస్ట్? రాజకీయ పార్టీలు ప్రొటెస్ట్ పిలుపునిస్తాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే, ఎందుకంటే తెలుసు మనకు కేసీఆర్ బోలాశంకరుడు. ఓకే, ఆయన మంచి వేస్తే పని చేసుకోవాలి, మంచి కాకుండా అప్పుడు గొడవ చేసే. నా ఉద్దేశం ఏంటంటే 17లో హట్ అయినాడు. ఆయన హట్ అవుతాడు, చల్ నేను ఇవ్వపో, తెలుసు కదా. ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్, ఒక నిమిషం, ఆర్టీసీ కార్మికులు స్ట్రైక్ చేస్తే 50 రోజులు నేను అస్సలే వినలే. వాళ్ళు లాస్ట్ కు జైన్ కావాల్సి వచ్చింది. పక్క రాష్ట్రంలో చేశాడంటే నేను చేయకపోన్నాడు. ఎలక్షన్ ముందు ఆయనంతటా ఆయన చేసేసాడు. సో అట్లా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎందుకు గొడవ చేయడం? ఉస్మానియా యూనివర్సిటీలో మనం మంచిగా ఉండి చేసుకోవచ్చు కదా. నేను కూడా ఉస్మానియా అలుమ్ని, ఉస్మానియాలో జర్నలిజం చదువుకున్నా కూడా చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రితో అయినా మంచిగా ఉండి పనులు చేసుకోవచ్చు కదా అంట. ఏ ప్రభుత్వాలకు కూడా విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు సార్. ఈ ప్రభుత్వానికి విద్యా ఉద్యోగ ప్రణాళిక లేదు, ఆ ప్రభుత్వానికి లేదు, 2 ప్రభుత్వాలకు లేదు. నేనేమంటున్నంటే ఈ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ లో ఓపెన్ డిబేట్ పెట్టి నీకు ఏం కావాలో 1000 కోట్లు ఇస్తున్నాడు కదా, ఈయన 100 కోట్లు కూడా ఇవ్వడు. ఎందుకంటే ఈయన మాటలు నేర్చినటువంటి ముఖ్యమంత్రి, పనులు చేసే ముఖ్యమంత్రి కాదు అని స్పష్టంగా కనబడుతుంది. నిజంగా పనులు చేసే ముఖ్యమంత్రి అయితే కనీసం ఇలా ఒక్క హామీ అన్న ఇచ్చిపోయేవాడు. 10 రోజులలో ఇది అమలు చేస్తాము, ఇది ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయని చెప్పారు. 100 రూపాయలు ఇవ్వకుండా రాజకీయ ప్రసంగం చేసి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టిండు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టినటువంటి మీటింగ్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్. మీరు ముందు రోజు చూడండి, ఒక్కలన్నా కాంగ్రెసేతర సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు గాని లేదా విద్యార్థులను ముందులో కూర్చోబెట్టాలి కదా. ఫస్ట్ రోజు మొత్తం ఎవరున్నారు? అద్దంకి దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు నేను 1000% నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఉద్యమంలో నీకు ఎమ్మెల్సీ పదవికి నువ్వు 1000% అర్హుడివి. కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి కాదు, ఆయన మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన అవమానించారు, మీరు ఎమ్మెల్సీ పదవి అవమానించారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల ప్రస్థానం మొత్తం కూడా ఆయన ఉద్యమకారుడే. నువ్వు ఉద్యమకారులు ఎక్కడ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నా. యాజ్ యూనివర్సిటీలో మీరు చదువుకొని యూనివర్సిటీలో సార్ పాఠాలు చెప్పి సంతోషపడుతున్నా. మీకు పదవి ఇవ్వడానికి సంతోషపడుతున్నా. మాకు అరే మీరు ఎందుకు వచ్చారు అలా కూర్చొని అనట్లేను. కనీసము ఒక్క స్టూడెంట్ ఇప్పుడు నాలాంటి వాడిని పిలిస్తే పోయా ఉన్నా, నేను రాడు పట్టుకొని వచ్చాను. క్వశ్చన్ చేస్తాం కదా, క్వశ్చన్ చేయడం కూడా తప్ప, ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయడం కూడా తప్ప. మరి క్వశ్చన్ కూడా చేయకుండా ఒక్క విద్యార్థి రాకుండా 100 రూపాయలు లేకుండా 100 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క హామీ ఇవ్వలేదు, 3 నెలలు వస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసి ఈ ముఖ్యమంత్రి పారిపోయిండు. భయపడి ఒక్క నిమిషం. ఎస్ సురేష్ యాదవ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చాలా చెప్పింది. ఎస్, రేవంత్ రెడ్డి గారికి వారిచ్చిన క్యాలెండర్ మీద, జాబ్ క్యాలెండర్ మీద అంత ఫోకస్ గా లేరు. కానీ ఎంతసేపు కోదండరామ్ గారికి ఎట్లా ఎమ్మెల్సీ ఇవ్వాలి 15 రోజుల్లో పాటు అనే దాని మీద ముఖ్యమంత్రి గారికి ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంది, రాహుల్ గాంధీ తీసుకొచ్చి మేము హామీ ఇప్పించడం, దాన్ని అమలు చేయాలి. మేమిచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలోని జాబ్ క్యాలెండర్ అమలు చేసిన, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాని డేట్ల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపిస్తలేదు. ఎంతసేపు రాజకీయం మీద రాజకీయ స్పీచ్ తప్ప ముఖ్యమంత్రి గారు ఏం క్వాలిటీ స్పీచ్ ఇచ్చింది చెప్పండి. ఎంతసేపు నేను ఒక్కటి అంటే మన సీను ఇప్పుడు నీ కండ్ల ముందే ఎవరో తెలియదు
బీఆర్ఎస్ లేదు, టిఆర్ఎస్ లేదు, ఎక్కడి నుంచో వచ్చి నీ కళ్ళ ముందే మంత్రులు అయ్యిండ్రు. ఇలా కొట్లాడిన దాంట్లో గెలిసిన పాత్ర ఏందో ఏ రోజైనా కేసీఆర్ గారు ఆలోచించిండ్రా? ఒక మాట ఇప్పుడు మనం అనుకుందాం, వినే నేను చెప్తా, అద్దంకి దయాకర్ అంటోడు అద్దంకి దయాకర్ అంటోడు కొట్లాడిండు. ఏ రోజైనా ఒక పదవి ఇవ్వాలని కేసీఆర్ కనిపించిందా? కోదండరావు అంటోడు జేఏసీ ఏం చేసిండో ఒక మాట నేనేం అడ్డుపడట్లే, మళ్ళీ నువ్వే చెప్తూ కోదండరామ్ అంటోడు ఎట్లా కష్టపడ్డాడో నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు కూడా ఓడిపోయే దగ్గర సీట్ ఇచ్చి ఓడగొట్టింది, కానీ ఎవడని వచ్చి ఆడ మంత్రులు ఎవరాడ వచ్చి మంత్రులు అయింది ఎవడు, ఆడ ఎమ్మెల్యే అయింది ఎవడు? తెలంగాణ ఉద్యమ అస్తిత్వము ఆ రోజు బీఆర్ఎస్ లో ఉంటే గెలుసీని ఎక్కడ పోయి, అది నిన్నేదో పొగడడానికి కాదు నేను అనేది. ఇలా మురళన్న కొన్ని సూచనలు చేసిండు, సరే అది తర్వాత నేను మళ్ళీ నా టెన్యూర్ వచ్చినప్పుడు చెప్తా. గానీ కోదండరామ్ ని ఎమ్మెల్సీ కూడా చేసుకోలేని స్థాయిలో మన తెలంగాణ సమాజం ఉందా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడి ఒక్క నిమిషం టైం ఉస్మాన్ విద్యార్థి నాయకుడుగా పనిచేసిన దాసు శ్రవణ్ గారి సీటును కోదండరామ్ గారికి ఇస్తే అది కరెక్ట్ చెప్పండి. ఒక బీసీ బిడ్డ అప్పుడే శ్రవణ్ గారిని ఎమ్మెల్యే చేయాల్సింది కేసీఆర్. అసలు కాంగ్రెస్ ఒక ఎరికల బిడ్డకు సత్యనారాయణ గారికి ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తే మీరు అచ్చనగా మీరు క్యాన్సర్ చేస్తారు. దాసో శ్రవణ్ అన్న కాంగ్రెస్ కి ఎందుకు వచ్చిండు, ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది చెప్పు? 8 సంవత్సరాలు బండ కష్టం పడి మళ్ళీ అడిగి పోయిండు. టికెట్ అన్న ఆయన మీలానే టికెట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మేము ఇచ్చినాం, సరే ఆయన గెలవలేదు, ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చినాం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇచ్చినాం, కాపాడుకున్నాం మేము. శ్రీనివాస్ గారు మీ పదవులు వచ్చిన పక్కన పెట్టి విద్యార్థులు నిరుద్యోగులు యూనివర్సిటీ ఆ చర్చ నేను మీ పదవులతో మాకు ఒరిగేదేం లేదు. క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. మనోహర్ సార్ మీరు చెప్పిన దానికి చెప్తున్నాం కూడా, దానికి కాన్ఫిడెంట్ కూడా మోసం చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే నిరుద్యోగులు నాశనం చేసారు. 10 ఏళ్ళ తర్వాత వాళ్ళే అడ్డుకుంటామన్నారు. వాళ్ళని చూసి పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టుకుంది వీళ్ళు ఇద్దరు కలిసి నిరుద్యోగం. ఒక్క నిమిషం అశోక్ గారు హామీల విషయం లోపల ఒక్క నిమిషం చెప్తాను, కొంచెము యూనివర్సిటీకి రావాలని ముఖ్యమంత్రి గారు సురేష్ యాదవ్ మీరు వినబడట్లేదు, ఒక్క నిమిషం స్ట్రక్ అవుతుంది. నేను ఒక్క నిమిషం చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక్క నిమిషం సురేష్ యాదవ్ మీ కనెక్టివిటీ కరెక్ట్ గా లేదు, ఒక్క నిమిషం మీరు మళ్ళీ లాగిన్ కండి. సురేష్ యాదవ్ ఒక్కసారి ఒక్క నిమిషం మీ కనెక్టివిటీ కరెక్ట్ గా. నేను చెప్పండి అశోక్ గారు. ఎస్ ఒకటి సార్, ఇవాళ ముఖ్యమంత్రి ఓయూకి వచ్చిండు, నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఉద్యోగం గురించి ఇస్తామని చెప్పలేదు. దానికి నిరసనగా రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగులం అంగర్ స్ట్రైక్ ఆమరణ నిరాహార దీక్ష రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. 33 జిల్లాలో ఉన్న లైబ్రరీ విద్యార్థులంతా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా, సిటీ సెంటర్ లైబ్రరీ ఉన్న విద్యార్థులందరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. వాళ్ళు ఇచ్చిన డిఎస్సి కూడా కలిపిన ఉద్యోగాలే. నేను ఇక్కడ ఇన్వాల్వ్ అద్దంకి దయాకర్ అన్న కూడా మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అక్కడ నేను రెస్పాండ్ కావాలి కాబట్టి చెప్తా. ఇప్పుడు నీకు బాగుంది అమర దీక్ష నువ్వు చేస్తా అన్నదాన్ని నేను నీకు చెప్పాలి. ఎందుకంటే లైబ్రరీకి రోజు నేను అమ్మవారి ఏంటిది అది బోనాలకు పోయినా, అందరు వచ్చిర్రు. మనోడు అశోక్ లేడు, ఇంకెవరు వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు. అన్నా గిట్టెట్లయితుంది గట్లెట్లయితుంది అంటే అసలు నేను స్టూడెంట్స్ దాంతో నాకు లింక్ లేదు. మామూలుగా కోదండరామ్ గారు వాళ్ళంతా చూస్తారు. దాంట్లో కొంతమంది కోపం ఉంది, కొంతమంది ఆవేశం ఉంది, కొంతమంది బాధ ఉంది. ఇది ఏదో మిక్స్డ్ కనపడ్డది నాకు. ఇది ఎందుకు 60,000 వేసినామంటే 60,000 వేయలేదు అంటుండ్రు ఏంది అని నేను మళ్ళీ ఒకసారి వస్తా అని చెప్పి ఒక రోజు పోయినా సరే. ఆ రోజు మనోడు మిత్రుడు వచ్చిండు అశోక్ కూడా. అయితే 60,000 ఎందుకు మన ఖాతాలో పడలేదంటే నోటిఫికేషన్స్ బీఆర్ఎస్ చేసింది. అయితే దాన్ని మళ్ళీ నేను వీళ్ళని కనుక్కుంటే 60,000 ఏంది గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఎవడో పనికిరాను వాడు చేయబట్టి అవి రద్దయినాయి. ఏది పేపర్ లీక్ల వల్ల. మళ్ళీ మనం 60,000 కాదని వీటిని కాదని ఇంకో నోటిఫికేషన్ వేయలేము.
ఎందుకంటే అవి పైప్ లైన్ లో ఉన్నాయి కాబట్టి అట్లా రెండేళ్ళు అవుతుంది కదా ఆ పైప్ లైన్ ఈ పైప్ లైన్ కాదన్న అది కాదు చేసిన అది తర్వాత కాదు వీళ్ళ మీకేం దగ్గరికి ఉద్దేశం ఒక లేదు నిమిషం brother. కనీసం ఇవ్వాలని చెప్పాలి కదా కొంచెం నేను ముఖ్యమంత్రి చెప్తాను, ఒక విశ్వవిద్యాలయానికి వచ్చి నిరుద్యోగుల మధ్య నిలబడి చెప్తాను బ్రదర్, క్రాస్ టాక్ వేస్ట్, దీని వల్ల లాభం లేదు. నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత మన వాళ్ళంతా వాళ్ళ వాక్ చాతుర్యం వాక్ పటిమ మొత్తం వాడేసిండ్రు, టీఆర్పీలు పెంచుకొని లక్షలు టీఆర్పీల కొరకు మాట్లాడిండ్రు. నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన, ముఖ్యమంత్రి గారిని కలవకంటే ముందు శేషాద్రి గారిని కూడా కలిసిన. అసలు ఏంటి సార్ ఇది ఈ ఇష్యూ ఏంది అని అంటే, వాళ్ళు ఇప్పుడు ఏవేవి ఫినాన్షియల్ క్లియరెన్సెస్ ఉన్నాయి, ఏవి డిపార్ట్మెంటల్ క్లియరెన్స్ కొన్ని చెప్పిండ్రు. సరే ఇప్పుడు మళ్ళీ అది ఇప్పుడు చెక్కాల్సిన అవసరం లేదు. వారు గుండు గుత్తగా ఈ రోజు 40,000 అని చెప్పి వారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది వస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా, ఇప్పుడు మనోళ్ళు అశోక్ గాని ఇంకా కొంతమంది వీళ్ళు ఎట్లా ఉందంటే, అసలు వీళ్ళు ఎటువైపు మాట్లాడుతారు, స్టూడెంట్స్ వైపు మాట్లాడుతారో వీళ్ళ వైపు మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి రావాలన్నా, మంత్రి మీ దగ్గరికి రావాలన్నా దయాకర్ కాదు వాళ్ళు. ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు. ఇట్లే మాట్లాడితే వాళ్ళు పడడానికి సిద్ధంగా ఉండదు. దయాకర్ అంటే ఉద్యమాల నుంచి వచ్చినోడు, విద్యార్థి సంఘాల ఉద్యమాల నుంచి వచ్చినోడు, డక్కముక్కిలు తిన్నాడు. కాబట్టి మీరు ఏది మాట్లాడినా వింటాడు, ఏది చెప్పి వాళ్ళకేంది మీరు అంటేనే ఫస్ట్ భయం అయిపోతుంది వాళ్ళకి. చాలా మంది వాళ్ళ దగ్గరికి 20 మంది మాట్లాడిండ్రాడా, మీరు మాట్లాడినట్టయితే మాట్లాడలేవారు. మీరు మాట్లాడినట్టు ఎందుకే నీకు 30-35 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తే రాజకీయ విమర్శలు తప్పితే పంచాయతీల కొరకు అయితే వేరే వాళ్ళని పెట్టుకోండి, పరిష్కారం కొరకు నన్ను వాడండి అంటే నువ్వు పంచాయతీ పెట్టుకుంటుంది. అయినా మేమేం ఊరుకోలేదు. దాని మీటింగ్ ఎట్లా చేస్తాం ఎప్పుడు చేస్తాం అనేది సెకండరీ. కానీ అలా ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పక్కన ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం కావాలనో మీరు ప్రిపేర్ చేసుకొని చెయ్యండి. ఆ రోజు వచ్చి జీవోలే ఏదో ఉత్తముచ్చట్లు చెప్పడానికి గాలే. ఆ రోజు కూడా ఏ పోలీసులు పెట్టకని చెప్పిండ్రు. ఆ రోజు మీరు కూడా రండి, కాదనిలేము. ఎందుకంటే చేసేటోనికి విసుగు పుట్టి, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కు ఉస్మాన్ యూనివర్సిటీ మీద కన్సర్న్ ఉంది. అక్కడికి వచ్చిన రోజు ఈశాన్ రెడ్డి గాని, వేణుగోపాల్ రెడ్డి గాని అప్పుడు చనిపోయినప్పుడు గాని కొన్ని సంఘటనలు చూసి మనకి కలిసి చేసిన సంఘటన మేము పక్కన ఉన్నోళ్ళం జేఏసీలో ఉండి. కానీ ఇప్పుడు ఆయన ఇరిటేట్ చేసేవారికి అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మా ప్రొఫెసర్ ఆయన అప్పుడు మా వెంకటేశ్వర్ గారి దానికి కన్వీనర్ గా ఉండే 100 years దానికి. సార్ ఎందుకు పోయి రిక్వెస్ట్ చేయండి సార్, కొంచెం పిల్లల్ని కూడా ఆపితే 100 నేను అదే అంటున్నా, మనం ముఖ్యమంత్రులు ఎందుకు ఇరిటేట్ చేయడం హిస్టారికల్. దాంట్లో ఒక ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి జెండా ఎగిరేస్తే ఆ